ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు వారి సందేశాన్ని అందజేస్తారు. శుభోదయం మీకు. ఈరోజు తారీఖు ఎంత? 29. స్పెషాలిటీ ఏంటి? తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం? గిడివి రామూర్తి వారి యొక్క జననం, 161వ జననం. ఏం చేశారు ఆయన? ఎందుకు మనం ఈ తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నామంటే, ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో పద్య భాగం గద్య భాగం అనేటువంటిది. పద్య భాగం అంటే పద్యాలే ఉంది, గద్య భాగం అంటే వచనం ఉంది. పూర్వం అంతా ఎట్లా ఉండేదంటే పద్యాల రూపంలోనే ఉండేది మొత్తం. వాడుక భాష, మనం నీళ్లు ఎలా అయితే వాడుకునే నీళ్ళు ఎట్లా ఉంటాయో, తర్వాత మంచినీళ్ళు ఎట్లా ఉంటాయో, అట్లాగే వాడుక భాష, మనం వాడుకునే పదాలు అసలు ఉండేవి కాదు. అసలు తెలుగు అనేటువంటిది ఎవరికి వచ్చేది కాదు. అసలు దాంట్లో వృత్తాలు, జాతులు, రకరకాలవి ఉన్నాయి. అసలు ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. తెలుగు అనేటప్పటికీ చాలా చాలా పద్యాల మనకు రాదు అనేటువంటి భావన ఉండేటువంటిది. ఆయన ఏం చేశాడంటే, ఆ గ్రాంధికంలో ఉన్నటువంటి ఆ భాషను ఏం చేశాడంటే వాడుక భాషలోకి మార్చి అందరికీ అర్థమయ్యేలాగా, చిన్న పిల్లలు కూడా తెలుగు అంటే ఇష్టం, పద్యాలు చక్కనైనటువంటి చిన్న చిన్న పద్యాల రూపంలో ఆటలది కానీ తేటగిటి కానీ ఇలాంటి తర్వాత ఇట్లా మార్చారు. ఈయన గురించి కానీ చెప్పుకున్నట్లయితే, ఈయన 1863లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పర్వతాలపేటలో జన్మించారు. ఈయనకి సాహిత్యం అంటే బాగా ఇష్టం. సాహిత్యం అంటే అంటే సమాజానికి, హితం అంటే మేలు చేయడం, సమాజానికి మేలు చేసేదే సాహిత్యం. ఆ సాహిత్యం అంటే బాగా ఇష్టం. ఈ తెలుగు భాషకి అనేకమైనటువంటి పాటలు వేసి ఈరోజు మనం మాతృభాష దినోత్సవంగా జరుపుకోవడానికి ఆద్యుడు. ఆయన నాకు ఒక్క నిమిషం టైం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోండి. మరి క్రీడా దినోత్సవం సందర్భంగా మరి మన పీడి మేడం గారు, జయంతి మేడం గారిని కూడా మరి సాల్వాతో హెచ్ఎం గారు సన్మానిస్తారు. జయంతి మేడం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సుధామాధురి గారు గులాబీ పూలతో మేడం గారిని సత్కరిస్తున్నారు. మిగతా ఉపాధ్యాయులు కూడా ఒకసారి వస్తే. కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు, నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సంధిపులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల, దొరల దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యార్థనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది. తేనెలొలుకు భాష మన తెలుగు భాష, అమ్మదనం వంటిది తెలుగు భాష మనది. ఆగస్టు 29వ తేదీన ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గురజాడ వెంకట రామమూర్తి గారు జన్మదినం. గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజు ఈ రోజు. ఆయన తెలుగు భాషకు చేసిన సేవ చిరస్మరణీయం. ఇంట్లో మాట్లాడుకునే భాష మరియు బడిలో మాట్లాడుకునే భాష ఎందుకు వేరువేరుగా ఉండాలని
వ్యవహారిక భాష పాఠ్యాంశాల పుస్తకాలలో ఉండాలని ఉద్యమం చేశారు. గిడుగు రామమూర్తి గారు చేసిన ఉద్యమం ప్రభావంతో ఆయన ఆదేశాన్ని శ్రీనివాస అయ్యంగార్ గారు మరియు గురజాడ అప్పారావు గారు మరియు మరికొంతమంది వ్యవహారిక భాష బోధన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఉద్యమం ప్రభావంతో అప్పటి వరకు గ్రాంధిక భాషలోనే పరీక్షలు రాసేవారు. కానీ అప్పటి నుంచి వ్యవహారిక భాషలో పరీక్షలు రాసే వీలు కూడా కలిగింది. 1913లో ఆయన చేసిన తెలుగు భాషకు మద్రాసు ప్రభుత్వం రాహు సాహెబ్ అనే బిరుదు ఇచ్చింది. 1934న ప్రభుత్వం కేజర్ ఏహిన్ అనే బిరుదు కూడా ఇచ్చింది. 1938న ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళా ప్రపూర్ణతో ఆయనని గౌరవించింది. గిడుగు రామమూర్తి గారు జనవరి 22, 1940వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మరియు క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మన అందరికీ వ్యవహారిక భాష అంటే మన తెలుగు కష్టం అని అనిపిస్తుంది కొంచెం, కానీ ఇంతకుముందు అంతకన్నా కష్టంగా ఉండేది. మనం ఈ భాషకే కష్టంగా అనుకుంటే అప్పట్లో ఆ విద్యార్థులు ఎలా రాసున్నారు. అందుకే గిడుగు రామమూర్తి గారు కూడా అలానే చదివి ఇలా కష్టంగా ఉంది, నేనేం చేయాలి, నా వంతు సహాయం నేను చేయాలి అనుకుంటూ ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆయనే గిడుగు వెంకట్రామమూర్తి. ఈయనకి ఒక గ్రౌండ్ లేదు, ఉన్న వాటిల్లోనే మన క్యారమ్స్, చెస్, ఇంకా తర్వాత సాధ్యమైన గేమ్స్ని మనం నేర్చుకున్నాము. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, టీచర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.